అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో 2024 మే జూన్లో జరిగినటువంటి టెట్కు సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్ను గురించి తెలుసుకుందాం. ముందుగా పద్యం ఇచ్చి 5 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు, నేరము తప్త లోహమున నిలిచి అనేటువంటి పద్యము. ఇది 6వ తరగతిలోని శతక సుధ అనేటువంటి పాఠంలోనిదనమాట. భతృహరి రచించినటువంటిది. నేరము తప్తలోహమున నిలిచి యనామకమై నశించు నా నేరమే అని చదివితే పద్యం యొక్క భావం మనకు అర్థం కాదు. కాబట్టి కాస్త పద విభజన చేసుకుంటూ మనం దీన్ని చదువుకోగలిగితే భావం అర్థమవుతుంది. నేరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించు. నేరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించును. ఇందులో ఉన్న ఆ తీసుకొని ఆ నేరమే ముత్యమట్లు నళినీదల సంస్థితమై తనర్చును. ఆ నేరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తమం కొల్చువారికి. 3 వృత్తులు చెబుతున్నాడు. అధములు, మధ్యములు, ఉత్తములు. ఈ 3 రకాలైనటువంటి వ్యక్తులను 3 స్థితులలో ఉన్నటువంటి విధానాన్ని పోల్చి చెబుతున్నాడు కవి. నేరము అంటే ఇంతకీ నీరు అని అర్థం. నేరము అంటే నీరు. నీరు తప్త లోహమున నిలిచి, తప్త బాగా కాలుతున్నటువంటి లోహం అంటే ఇనుము, బాగా కాలుతున్నటువంటి ఇనుము మీద పడి అనామకమై నశించు. ఆ నామకం, నామం అంటే పేరు, అనామకం అంటే పేరు లేనిది, అంటే అదృశ్యమైపోతుంది, కనబడకుండా పోతుంది, ఆవిరైపోతుంది అని అర్థం. ఆ నేరమే, అదే నీరు ముత్యమట్లు నళిని దళం అంటే ఆకు, నళిని దళం అంటే తామరాకు. అదే నీరు తామరాకు మీద పడితే ముత్యమట్లు, ముత్యంలాగా మెరుస్తుంది. తనర్చు చాలా చాలా ముఖ్యమైన పదం అండి. ఇదే పరీక్షలో, అంటే ఈ సెక్షన్లో ఇచ్చినటువంటి ఇదే పేపర్లో కూడా దీన్ని ప్రత్యేకంగా అర్థాల్లో అడిగాడు. తనర్చు అంటే ప్రకాశించు, తనర్చు అంటే ప్రకాశించు అని అర్థం. ఆ నేరమే సుక్తిలోబడి, సుక్తి అంటే ముత్యపు చిప్ప, సుక్తిలోబడి అంటే ముత్యపు చిప్పలో పడి మణిత్వము గాంచు, మణిలాగా మారుతుంది. నీటి బిందువుని తీసుకొని 3 స్థితులలో అది ఉన్నదాన్ని బట్టి 3 రకాల స్థితులు దానికి ప్రాప్తిస్తాయని చెబుతున్నాడు. బాగా కాలుతున్నటువంటి లోహం మీద పడితే ఆవిరైపోతుంది. నళినీ దళం తామరాకు మీద పడితే ముత్యంలాగా మెరుస్తుంది. ముత్యపు చెప్పులో పడితే ముత్యములాగా, ఒక మణిలాగా ప్రకాశిస్తుంది. అలాగనే పౌరుష వృత్తులిట్లు అధము, మధ్యము, ఉత్తము. ఎవరెవరికనేది అర్థమైంది కదా. ప్రశ్నలను చూద్దాం. పై పద్యంలో ఉత్తముడిని ఎవరితో పోల్చారు? అధములు, మధ్యములు, ఉత్తములు. ఉత్తముని ఎవరితో, అధములను ఎవరితో పోల్చారు? బాగా కాలుతున్నటువంటి లోహం మీద పడినటువంటి నీటి బిందువు ఏ విధంగా ఆవిరైపోతుందో దాంతో పోల్చాడు. మధ్యములను ఎవరితో పోల్చాడు? తామరాకు మీద పడినటువంటి నీటి బిందువుతో పోల్చాడు. ముత్యం లాగా ఉంటుంది కానీ ముత్యం కాదు. ఉత్తములను ఎవరితో పోల్చాడు? ముత్యపు చిప్పలో పడినటువంటి నీటి బిందువుతో పోల్చాడు. అది ముత్యంలాగా మారుతుంది, ముత్యం అవుతుంది. కాబట్టి ఎర్రగా కాలిన లోహం మీద కాదు, తామరాకుపై కాదు, ముత్యపు చిప్పలో పడిన నీటితో. తర్వాత ప్రశ్న, మధ్యముడు ఎటువంటి వాడు? కాలుతున్న లోహం, తామరాకు, ముత్యపు చిప్ప. అది గుర్తుంటుకుంటే మీకు మనకి తెలిసిపోతుంది అన్నమాట. ముత్యపు చిప్పలో పడినవాడు ఉత్తముడు, తామరాకుపై పడినవాడు మధ్యముడు, తామరాకుపై పడిన నీటి బిందువు వంటి వాడు సరైన జవాబు. కాలిన లోహం మీద పడినటువంటి వాడితో ఎవరిని పోల్చాడు? అధముణ్ణి.
మనకు తర్వాత ప్రశ్న అదే ఇవ్వటం జరిగింది. అధముడిని ఎవరితో పోల్చాడు? మూర్ఖునితోనా? కాదు, కాలిన లోహంపై పడిన నీటితో పోల్చాడు. సూక్తి అనే పదానికి అర్థం, సూక్తి అంటే ముత్యపు చెప్ప అని అర్థం. పై పద్యం దేని గురించి తెలుపుతుంది? నీటి స్వభావమా, మనుషుల స్వభావమా, ముత్యం స్వభావమా, తామరాకు స్వభావమా? మనుషుల స్వభావం గురించి తెలియజేస్తుంది. 3 రకాలు అని, కాబట్టి సరైన జవాబు అది. తరువాత విభాగంలో పేరా ఇచ్చాడు, గమనించండి. ఇది గందరగోళానికి గురి చేసేటువంటి పేరా, అయినా ప్రయత్నం చేద్దాం. శక్తి సర్వదా ఆకర్షణ వికర్షణల ప్రక్రియల రూపంలో పనిచేస్తుంది. ఇది త్రిగుణాత్మక రూపంలో సంఘటితం అవుతుంది. అవి ఏమిటి? ఆ త్రిగుణాత్మక రూపం అంటే అవి ధనాత్మక, రుణాత్మక, ఉభయాత్మక రూపాలు. శక్తి యొక్క ధనాత్మక, రుణాత్మకాల్లో తత్వాల్లో పరస్పరం ఆకర్షణ ఉంటుంది, సజాతిపై వికర్షణ ఏర్పడుతుంది. ఉభయాత్మక తత్వం ఆకర్షణ వికర్షణ నుండి విముక్తమై ఉంటుంది, విముక్తకమై. ఈ దృష్టితో 3 వర్గాలు వరుసగా స్త్రీ, పురుష, నపుంసక జాతుల తత్వాలు కూడా పేర్కొనబడతాయి. శక్తి యొక్క 2 అవస్థలు ఏమిటంటే జాగృతి మరియు సుషుప్తి. శక్తికి త్రిగుణాత్మక తత్వాలు పరస్పరం సంతులితంగా ఉన్నప్పుడు శక్తి సుషుప్తావస్థలో ఉంటుంది. సంతులనం భంగమైనప్పుడు శక్తి జాగృతమై సక్రియాత్మకంగా మారుతుంది. ఈ శక్తి యొక్క లక్ష్యం సర్వదా అపూర్ణత నుండి పూర్ణత వైపు, వైషమ్యం నుండి సామ్యం వైపు, అసంతులనం నుండి సంతులనం వైపు సాగుతుంది. ఇలాంటి పద్యాలు పేరాలు ఇచ్చినప్పుడు మన యొక్క సమయాన్నంతా తినేస్తాయి. కాబట్టి ముందు ప్రశ్నలు చదువుకొని ఆ తర్వాత పేరాను చదువుకుంటే కొంతవరకు సమయం మనకి సద్వినియోగం కాగలదని నేను భావిస్తున్నాను. ఒకసారి ఈ ప్రశ్నను పరిశీలిద్దాం. శక్తి యొక్క రూపాలు ఆకర్షణ వికర్షణ, ధనాత్మక, రుణాత్మక, ఉభయాత్మక. మీకు ఇవన్నీ తేలిగ్గానే ఉంటాయి. మీరు ఒకసారి మరలా పేరాన్ని పరిశీలించండి. నేను సరాసరి జవాబులు చెబుతున్నాను. ధనాత్మక, రుణాత్మక, ఉభయాత్మక. కానీ మొట్టమొదట పేరాలోనే మొదటి వాక్యంలోనే ఇదేమో అని పొరపాటు పడతాం. ఇక్కడ గమనించండి. శక్తి సర్వదా ఆకర్షణ వికర్షణల ప్రక్రియ రూపంలో పనిచేస్తుంది. శక్తి యొక్క రూపాలని ఒక ఆప్షన్ ఆకర్షణ వికర్షణ ఇచ్చాడు. మనం ఇదేమోననుకుని అంతటితోనే ఆగిపోతాం. అంత దగ్గర సంబంధంతో ఇచ్చాడు. కానీ ఇది కాదు జవాబు. ఇది త్రిగుణాత్మక రూపంలో సంఘటితం అవుతుంది. అవి ధనాత్మక, రుణాత్మక, ఉభయాత్మక రూపాలు. ఇది సరైన జవాబు. సరే, శక్తి యొక్క ఏ తత్వంలో ఆకర్షణ ఉంటుంది? శక్తి యొక్క ఏ తత్వంలో ఆకర్షణ ఉంటుందంటే ధనాత్మక మరియు రుణాత్మక అనేటువంటి తత్వంలో. నేను జవాబులు చెప్తున్నాను, వివరించడానికి ఇది చాలా సమయం పడుతుంది. ఇది అందరు రాయగలిగిందే కాబట్టి అవసరత కూడా లేదు. ఆకర్షణ వికర్షణ నుండి విముక్తమై ఉండేది, ఆకర్షణ వికర్షణ నుంచి విముక్తమై ఉండేది ఉభయాత్మక తత్వం. ఇవన్నీ పేరాలోనే దరిదాపుగా డైరెక్ట్ ప్రశ్నలే. శక్తి ఎప్పుడు సుషుప్తిలో ఉంటుంది? త్రిగుణాత్మక తత్వాలు పరస్పరం సంతులితంగా ఉన్నప్పుడు. ఈ ప్రశ్న కొంచెం భిన్నంగా ఇచ్చాడు, తర్వాత ఆలోచించండి. శక్తి యొక్క అంతిమ లక్ష్యం సంతులనం. ఇది సరైనటువంటి జవాబు. కాస్త భిన్నంగానే ఉన్నాయి జవాబులు, కాస్త వెతకవలసినటువంటి పరిస్థితి అన్నమాట. తర్వాత ప్రశ్న ఇక మన కంటెంట్లోని ప్రశ్నలు అన్నమాట. వివేక విజయం అనే కావ్య ఖండిక ఎవరి రచన? వివేక విజయం అనేటువంటి కావ్య ఖండిక ఎవరి రచన? వేముగంటి నరసింహాచార్యులు గారు రచించినటువంటి రచన. మనకి 8వ తరగతిలో మంజీరా అనేటువంటి ఒక పాఠం ఉంది. మంజీరా అనేటువంటి పాఠం 8th క్లాసులో. ఆ మంజీరా పాఠానికి సంబంధించినటువంటి కవి అన్నమాట వేముగంటి నరసింహాచార్య. మీకు ఇంకా గుర్తు కావాలంటే వివేక వేముగంటి, ఇది 2 ఇట్లా గుర్తుంచుకోవచ్చు కొంతవరకు అవగాహన కోసం. లేదు, మనం గతంలో కూడా వీడియో చేసాం. తిక్కన అలాగనే రామదాసు వీళ్ళ యొక్క పద్య రూపంలోని కావ్యాలు రచించారు. వీళ్ళ గురించి తిక్కన, రామదాసు అలాగనే మంజీరా నాదాలని ఒక దాంట్లోదనమాట అసలు ఈ పాఠం.
మంజీరా అనేటువంటిది, మంజీరా నాదాలు అనేటువంటి ఇది గేయానికి సంబంధించినటువంటి పాఠం. కాబట్టి వివేక విజయం వేముగంటి నరసింహాచార్యులు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో డాక్టర్ నారాయణ రచన కానిది అని అడిగాడు. ఎక్సలెంట్ ప్రశ్న. డాక్టర్ టివి నారాయణ రచన కానిది ఆర్షపుత్ర శతకం, జీవన వేదం, విశ్వామిత చరిత్రం, ఆత్మదర్శనం. విశ్వామిత చరిత్రం సరైనటువంటి జవాబు. ఇది ఆయనది కాదు. ఎవరిది మరి ఇది? ఇది ఏనుగు లక్ష్మణ కవిది. మనం ఇంతకుముందు చెప్పుకున్న నేరము తప్తలోహమున నిలిచి అనామకమే నిలిచి అనే పద్యం ఈ పేపర్ మొదట్లో చెప్పుకుంది ఈ కవి అనమాట, ఏనుగు లక్ష్మణ కవి. అలాగనే గంగా మహాత్మ్యము, రామేశ్వర మహాత్మ్యం, అలాగనే విశ్వామిత్ర చరిత్రం. ఇవి సంస్కృతంలో భర్తృహరి అనేటువంటి కవి సుభాషిత త్రిశతి భర్తృహరి, నేను పొరపాటుని ఇదన్నాను, సుభాషిత త్రిశతిని భర్తృహరి రచిస్తే దాన్ని తెలుగులోకి అనువదించిన ఆయన ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత రత్నావళి అదొకటి గమనించండి. సుభాషిత రత్నావళి అనేటువంటి ఒక గ్రంథము, గంగా మహాత్మ్యము, రామేశ్వర మహాత్మ్యము, అలాగనే విశ్వామిత్ర చరిత్ర. ఈ 4 రచనలు వీరివి, చాలా ముఖ్యమైనవి, ప్రతి టెట్లో తప్పనిసరిగా అడుగుతున్నటువంటి కవి. ఇంతకీ అసలు ఆయన గురించి చెప్పుకుందాం. డాక్టర్ టివి నారాయణ అనేటువంటి ఆయన ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 మనకి కవి పరిచయంలో వచ్చేటువంటివి: ఆర్షపుత్ర శతకం, జీవన వేదం, ఆత్మదర్శనం. కానీ అసలుది ఇది కాదు. అసలు రచన ఏమిటంటే భవ్య చరితం అనేటువంటి శతకం నుంచి ఇచ్చాడు. భవ్య చరితం చాలా చక్కటి శతకం అన్నమాట. మనకి 6వ తరగతిలో అదే ఇస్తాడు. తప్పు చేసిన కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు, ఒప్పుకొనిడేవారు గొప్ప మనీషులు, భరత వంశ తిలక భవ్య చరిత. అది మకుటం అన్నమాట, పాదమకుటం. భరత వంశ తిలక భవ్య చరిత ఆటవెల్ద ఛందస్సులో రచించినటువంటి శతకం. సరే, 43వ ప్రశ్న, రంగనాథ రామాయణం ఎవరు రచించారు? మనందరికి ప్రసిద్ధి చెందినటువంటి కవే గోన బుద్ధారెడ్డి, 13వ శతాబ్దం. మనకి వెంటనే ఇది రంగనాథ రామాయణం నుండి ఇవ్వబడినటువంటిది ఏంటంటే ఉడుత సాయం అనేటువంటి పాఠం అన్నమాట. రంగనాథ రామాయణంలోనిదే ఈ పాఠం. కొన్ని తరచుగా వచ్చే ప్రశ్నలు ఏమిటంటే ఉడుత సాయం అనే పాఠం ఏ కాండ నుంచి ఇచ్చాడు? యుద్ధకాండ. ఇది ఒక ప్రశ్న, తరచుగా అడిగిన ప్రశ్నల్లో. అలాగనే గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండ వరకు రచించారు? యుద్ధకాండ వరకు రచించారు. మిగిలింది తన కుమారులు రచించారు. ఇది ప్రసిద్ధమైంది. రంగనాథ రామాయణం ఏ ఛందస్సులో ఉంది? అది ద్విపద ఛందస్సు. అది ఒకటి గమనించండి. అలాగనే దీనికి సంబంధించి ఇంకొక విషయం ఏమిటంటే రంగనాథ రామాయణం తొలి తెలుగు రామాయణం. అది తొలి తెలుగు రామాయణంగా ప్రసిద్ధి చెందింది ఏంటంటే రంగనాథ రామాయణం. 44 పల్లె అందాలు పాఠాన్ని రాసిన వారు ఎవరు? పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు వారు రచించారు. పల్లె అందాలు అనేటువంటి పాఠాన్ని. పల్లా దుర్గయ్య రచించింది ఏంది? వర్షం పడలేదని చెప్పుకున్నాం కదా. చెరబండరాజు ఏ కులం అబ్బి నీదే మతం అబ్బి, ఏ కులం అనేటువంటి పాఠాన్ని రచించారు. అది దేవులపల్లి రామానుజరావు గారు రచించినటువంటి పాఠం ఏమిటి? గ్రామాలలోని వేడుకలు అలాగనే వినోదాలు అనేటువంటి పాఠాన్ని రచించారు. సరే, పాఠాల పేర్లు అంటే ఎట్లాగా సహజంగా పాఠం రాసింది ఎవరంటే కొంతవరకు తేలిగ్గానే మనకు తెలిసిపోతుంది. 45వ ప్రశ్న, పాషాణం అర్థం ఏమిటి? పాషాణం అంటే బండ అని అర్థం. ఇది మనకి 7వ తరగతిలో శిల్పి అని ఒక పాఠం ఉంది. గుర్రం జాషువా గారు రచించినటువంటి పాఠం అన్నమాట. చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి టెట్లో ఇంచుమించుగా ఈ పాఠం నుంచి ప్రశ్న లేకుండా ఉండనటువంటిది, అంత ప్రాముఖ్యమైంది. 7వ తరగతిలో ఉన్న శిల్పి పాఠం గుర్రం జాషువా గారు రచించినటువంటిది. కవికి శిల్పికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియజేసినటువంటి సందర్భం అన్నమాట. ఆ సందర్భంలో పాషాణం అనే పదం వస్తుంది. ఆ సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి బయలుపడిను ఎన్ని దేవస్థలములు సార్థకము గాని ఎన్ని పాషాణములకు కలిగిన ఈనాడు
పసుపు కుంకాల పూజ అంటాడనమాట. ఎన్ని పాషాణాలకి నీ వలన పసుపు కుంకాలతో పూజ జరుగుతుంది, ఓ శిల్పి నువ్వు సామాన్యుడివి కాదు, నీ వలన బండకి పూజ జరుగుతుంది, అది నీ గొప్పతనమే అని శిల్పి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి సందర్భంలోనిది ఈ పాఠం. గుర్తుంచుకోండి, గుర్రం జాషువా గారి బిరుదులు, రచనలు, దానికి సంబంధించినటువంటి అసలు మొట్టమొదట ఒక ప్రారంభపు వాక్యంలోని కవి పరిచయంలో ప్రారంభపు వాక్యం ఉంటుంది. మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భరతమాతను కీర్తించాడనమాట. ఆ వాక్యం ఇచ్చి అంటూ ఎవరిని కీర్తించారు అన్న ప్రశ్న వచ్చింది. అలా కీర్తించినది ఎవరు, గుర్రం జాషువా గారు అనే ప్రశ్న వచ్చింది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనదిగా భావించండి ఈ పాఠ్యాంశానికి సంబంధించి. 46 కాపు హాలికుడు అనే సమానార్థాలు కలిగినటువంటి పదం ఏమిటి? సైరికుడు. కాపు అన్న రైతే, హాలికుడు అన్న రైతే. హాలికుడు హలము అంటే నాగలి అని అర్థం, హాలికుడు అంటే రైతు అని అర్థం. సైరికుడు సైరి శీరము అంటే నాగలి అని అర్థం. గుర్తుంచుకోండి, శీరము అన్న నాగలే. శీరమును పట్టి దున్నువాడు కాబట్టి సైరికుడు, హలమును పట్టి దున్నువాడు కాబట్టి హాలికుడు. కాబట్టి కాపు, హాలికుడు, సైరికుడు రైతేనే అర్థం. కర్షకుడు అనే పదం కూడా వస్తుంది పర్యాయ పదాల్లో, కర్షకుడు అన్న రైతే. 47 సమయం, నలుపు, చావు నానార్థాలు కలిగిన పదం. ఎన్నిసార్లు అడిగాడో, అయితే ఇది అడగలేదు కానీ ఈ రెండింటితో అడిగాడు. సమయం, నలుపు, చావు కూడా అర్థం వస్తుంది. కాలము అనే పదానికి నానార్థాలు. కాలము వాడి కాలం చెల్లింది అంటే చనిపోయాడని అర్థం. కాలం టైం ఎంత అంటాం కదా, కాలము అంటే సమయం అని అర్థం. నలుపును కూడా కాలము అంటారు, హిందీలో కాల అంటారు కదా. కాబట్టి ఒక పదానికి వేరు వేరు అర్థాలు వస్తే దాన్ని నానార్థం అంటారు. గుర్తుంచుకోండి, ఇదొక పదము. సుధా అనే పదానికి నానార్థాలు చాలా ముఖ్యమైనవిగా భావించండి. ప్రకాశించు అనే అర్థాన్ని ఇచ్చే పదం తృణము, హాసం, తనర్చు, వనర్చు. తనర్చు మనకి ఇందాక ఇచ్చిన దాంట్లో ఈ పదం అన్నమాట. మనకు పాషాణం అనే పదం ఉంది చూసారు, ఈ పాషాణం అనే పదం మనకు పాఠంలో అర్థాల్లో రాదు అసలు. కానీ పాఠ్యపుస్తకం చివరిలో అర్థాలు, పర్యాయ పదాలు అంటూ పద విజ్ఞానం కింద ఇచ్చిన దాంట్లో ఇచ్చాడనమాట. అలాగనే ఈ తనర్చు అనేటువంటి పదం కూడా అంతే. ఇది పద్యంలో వస్తుంది. నీరము తప్త లోహమున నిలిచి అనామకమైన సించు అనేటువంటి ఆ పద్యములో తనర్చు అనే పదం వస్తుంది. కానీ ఆ పాఠ్యపుస్తకంలో చివరిలో ఇచ్చాడు, పాఠం చివరిలో కాదు, పాఠ్యపుస్తకం చివరిలో ఇచ్చాడు. ప్రకాశించు అనే అర్థం అనమాట. తనర్చు ఇచ్చి ప్రకాశించు అని ఇచ్చాడు. మనకేమో రివర్సులు అడిగాడు, ప్రకాశించు అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏంటన్నాడు, తనర్చు. నేను మొట్టమొదట చెప్పేటువంటి అప్పుడు కూడా నేను ఈ పదాన్ని రౌండ్ చుట్టాను, మీరు గమనించండి. మన్మధునికి శత్రువు అనే వ్యుత్పత్త్యర్థాన్ని కలిగిన పదం. మురారి, సురారి, విహారి, కామారి. కామారి సరైనది. ఇది డైరెక్ట్ ప్రశ్నే, చదువుకునేదే. మీకు కొంచెం అర్థం కావటం కోసం నేను విడదీస్తాను చూడండి. కామ ప్లస్ అరి అనుకోండి. అరి అంటే శత్రువు అని అర్థం. హరి కాదు, హరి అంటే విష్ణువు అని అర్థం. అరి అంటే శత్రువు అని అర్థం. కామ అరి మన్మధునికి శత్రువైన వాడు అని అర్థం అన్నమాట. కామారి అనేటువంటి పదానికి వ్యుత్పత్తి ఏంటంటే మన్మధునికి శత్రువు అని అర్థం. భానుదయం సురారి అంటే మరి సురులు అంటే దేవతలు, అరి అంటే శత్రువు, సురులకు శత్రువు అయినటువంటి వాడు అని అర్థం సురారి అంటే. భానుదయం విడదీస్తే భాను ప్లస్ ఉదయం మనకి తెలిసినటువంటిదే. ఏ సంధి? దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ద్వంద్వ సమాసానికి ఉదాహరణ. ద్వంద్వ సమాసం అంటే మనకు ఖచ్చితంగా జంట పదాలు రావాలి, సమానమైనటువంటి జంట పదాలు రావాలి. భీమార్జునులు, భీముడు అర్జునుడు.
దశ కంఠుడు 10 కంఠములు కలవాడు, కలది కలవాడు వస్తే బహువ్రీహి. కాబట్టి ఇది కాదు. దివ్య రూపం, దివ్యమైన రూపం, విశేషణ పూర్వపదం. పంచపాండవులు 5 అను సంఖ్య గల, పంచ అను సంఖ్య గల పాండవులు, 5గురైన పాండవులు. కాబట్టి ఇది ద్విగు సమాసం. భీమార్జునులు, భీముడును అర్జునుడును. కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. ఇది సరైనటువంటి జవాబు. నజభజ జజర అనే గణాలు వరుసగా వచ్చేటువంటి పద్యపాదం ఏమిటి? చంపకమాల, మనందరికి తెలిసిందే. ఉత్పలమాలలోనేమో భరణ బబరవ అనేవి వస్తాయి, చంపకమాలకు నజభజ జజర వస్తాయి. మత్తేబానికి శార్దూలానికి అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. చిన్న ముద్దు గుర్తు ఏంటంటే, మత్తేబం మా అనేటువంటి పద్యం ఉంది కదా, మత్తేబానికి సాతో ప్రారంభం అవుతాయి, సభరణమయ్యవా. శార్దూలానికి వచ్చేసరికినేమో మాతో ప్రారంభం అవుతాయి, మసజస తతగా. ముద్దు గుర్తుంది అనమాట, రివర్స్ అనమాట. మత్తేబానికి ఏమో సాతో గణాలు ప్రారంభం అవుతాయి, శార్దూలానికి ఏమో మాతో ప్రారంభం అవుతాయి. 53. రాము అన్నం తిని బడికి వెళ్ళాడు. ఏ వాక్యం? దీన్ని అసమాపక క్రియ అంటారు. అసమాపక క్రియ వస్తే ఖచ్చితంగా సంశ్లిష్ట వాక్యం. సంయుక్త వాక్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అసమాపక క్రియలు రావు. తిని, వెళ్ళి, చూస్తూ, ఆడుతూ ఇలాంటి అసమాపక క్రియలు రావు. అసమాపక క్రియలు వస్తే సంశ్లిష్ట వాక్యం. లింగ వచన విభక్తులు లేని పదం ఎన్నిసార్లు అడిగాడో అవ్యయం. గుర్తుంచుకోండి, లింగ వచన విభక్తులు లేని పదం అంటే అవ్యయానికి ఇవి చెందవు అని అర్థం అన్నమాట. ఆహా, ఓహో, వామ్మో, అయ్యో ఇలాంటి పదాలకి ఏది స్త్రీలింగం, పులింగం అని కానీ, ఏకవచనం, బహువచనం అని కానీ, విభక్తి ప్రత్యయాలు కానీ ఏవి వర్తించనిది ఏదంటే అవ్యయం. 55వ ప్రశ్న. ఇవ్వబడిన వాక్యాలలో విరామ చిహ్నాలను సూచించగలుగుట, ఇది బోధనా పద్ధతులకు వచ్చినట్టున్నారు, అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందింది. విరామ చిహ్నాలను గుర్తించడం జ్ఞానమా, అవగాహన, మనోవైఖరులా? కాదు కదా. సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిందా? ఫుల్ స్టాపులు కామాలకు వచ్చేసరికి కాదు కదా. జ్ఞానమా, అవగాహన? అవగాహన. అంటే ఎక్కడ విరామ చిహ్నాలు ఉండాలో తెలుసుకోవడమే సరైన అవగాహన ఉంటే తప్ప అని అర్థం అన్నమాట. 56. పిల్లలు నాటకీకరణం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. పిల్లలు నాటకీకరణం అంటే ఏం లేదు, నాటకం వేయటం, డ్రామా వేస్తే. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని పిల్లలు నాటకీకరణ చేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? సభాకంపం దూరం అవుతుంది. కంపం అంటే భయం. సభలో మాట్లాడేటువంటి భయం దూరం అవుతుందా? రైటే. వ్యవహార దక్షత పెరుగుతుంది, అంటే ఇతరులతో ఎలా మాట్లాడాలో నైపుణ్యం పెరుగుతుందా? సరైనదే. భాషపై పట్టు ఏర్పడుతుందా? ఏర్పడదా? ఏర్పడదు అన్నాడు. భాషపై పట్టు ఏర్పడదా? నాటకం ప్రదర్శించేటువంటి వారిలో భాషపై పట్టు ఏర్పడుతుంది. సహకార భావం కలగదా? కలుగుతుందా? ఖచ్చితంగా కలుగుతుంది. పాత్రలన్నీ సమన్వయంగా సాగితేనే నాటకం హిట్ అవుతుంది. కాబట్టి సహకార భావం కూడా ఉంటుంది. ఈ వ్యతిరేకములు ఇచ్చాడు కాబట్టి ఏ మరియు బి మాత్రమే సరైన జవాబు. 57. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాషా స్వరూప స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేది. ఒక నిర్దిష్ట కాలం, ఇది ప్రధానమైంది. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాషా స్వరూప స్వభావాలను వర్ణించి వివరిస్తే దాన్ని వర్ణనాత్మక వ్యాకరణం అంటారు. తులనాత్మకం అంటే రెండింటికి మధ్య ఉన్నటువంటి పోలికలు తెలియచేస్తూ పోల్చి చెప్పేటువంటి దాన్ని తులనాత్మకం అంటారు. పోలిక లేదా పోల్చి అనే పదం వస్తే అది తులనాత్మక వ్యాకరణం అంటారు. అంటే బాల వ్యాకరణానికి మరి ఒక వ్యాకరణానికి, ప్రౌఢ వ్యాకరణానికి మధ్య పోలికలు చెప్పాడు అనుకోండి, ఏది ఎలాంటిది ఇలాంటివి, అది తులనాత్మక వ్యాకరణ పద్ధతి అంటారన్నమాట. కానీ ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన దాన్ని వర్ణించి వివరిస్తే దాన్ని వర్ణనాత్మక వ్యాకరణం అంటారు. 58.
ఎలా అయితే శరీర శిక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, రక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మ వికాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అని అన్నవారు మహాత్మా గాంధీ. ఇది డైరెక్ట్ ప్రశ్నే, మనకి నిర్వచనాల్లో వచ్చేటువంటిది. శరీర శిక్షణ అనే పదాన్ని ముద్దు గుర్తుగా పెట్టుకుంటే మహాత్మా గాంధీ దానికి జవాబు. 59వ ప్రశ్న. మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష. మా భాషా నిర్వచనాల్లో ప్రసిద్ధమైనటువంటి వాటిలో ఇదొకటి. అన్నది ఎవరు? రామచంద్ర వర్మ. జవాబు ఒకటే గుర్తు. ఇంట్లో కూడా ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా అనే పదం వస్తే అది రామచంద్ర వర్మ. మీకు ఇంకా ముద్దు గుర్తు కావాలంటే శ్రీరామచంద్రుణ్ణి ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా కూడా వర్ణించలేము, అన్ని సుగుణాలు కలిగిన వాడు అని గుర్తుపెట్టుకోగలిగితే ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా అంటే రామచంద్ర వర్మ. చివరి ప్రశ్న 60. మూల్యాంకనోపకరణమైన పరిపృచ్ఛ అంటే? డైరెక్ట్ ప్రశ్న. మూల్యాంకనోపకరణం అంటే మూల్యాంకనం చేయటానికి ఉపకరణంగా ఉండేటువంటి పరిపృచ్ఛ అని అంటే ప్రశ్నావళి ద్వారా సమాచారాన్ని సేకరించటం చాలా దగ్గరగా ఉంది. విద్యార్థి ప్రవర్తనలను పరిశీలించి తెలుసుకోవడం, పరీక్షకులు విద్యార్థి ముఖాముఖిగా ఉండి ప్రశ్నిస్తూ విద్యార్థి అలవాట్లను, భావ ప్రకటనను తెలుసుకోవటం, విద్యార్థుల నుండి అవును లేదా కాదు అనే సమాధానాలను రాబట్టడం. అసలు ఇంతకీ పరిపృచ్ఛ అంటే ఏంది? మనకు సైకాలజీలో కూడా వస్తుంది పరిపృచ్ఛ పద్ధతి. పరిపృచ్ఛ అంటే ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ అంటారు. ఇంటర్వ్యూ, దాన్ని తెలుగులో ముఖాముఖి అంటారు. దాన్నే పరిపృచ్ఛ పద్ధతి అంటారు. కాబట్టి పరీక్షకులు అంటే పరీక్షించేటువంటి వారు, పృచ్ఛకుడు, పృచ్ఛితుడు, మనం పదాలు వినే ఉంటారు మీరు. పృచ్ఛకుడు, పృచ్ఛితుడు. పరీక్షకులు విద్యార్థి ముఖాముఖిగా అంటే ఎదురెదురుగా ఉండి ప్రశ్నిస్తూ విద్యార్థి అలవాట్లను, భావ ప్రకటన తెలుసుకోవటమే పరిపృచ్ఛ. ప్రశ్నావళి అంటే మనం ఒక పేపర్ మీద కూడా రాసి ప్రశ్నావళి ఇస్తే దానికి సమాచారం విద్యార్థి ఇస్తాడు, అది ఇంటర్వ్యూ అనబడదు. విద్యార్థి ప్రవర్తనను పరిశీలించి తెలుసుకోవటం అది ఇంటర్వ్యూ అనబడదు. విద్యార్థుల నుండి అవును కాదు అనే సమాధానాలను రాబట్టడం అది ఇంటర్వ్యూ కాదు, మనం పేపర్ మీద రాసి కూడా ఇవ్వచ్చు. కానీ సరైన పరిపృచ్ఛ పద్ధతి ఏంటంటే ముఖాముఖి, ఎదురెదురుగా, ఇంటర్వ్యూ. దీనికి ఇంగ్లీష్లో దీన్ని ఇంటర్వ్యూ అంటారు. కాబట్టి మూడవది సరైనటువంటి జవాబు. ఇటువంటి మరికొన్ని పేపర్లను నేను మీకు అందించడానికి తర్వాత ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇవి కొన్ని ప్రశ్నలు తరచుగా మనకి పునరావృతం అవుతాయి. అందువల్ల మనం మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క ప్రీవియస్ పేపర్లను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.